ఏంటి అంటే ఫైవ్ క్లబ్ అయితే బాగుంటుంది. అప్పటి వరకు నాకు ఫైవ్ క్లబ్ ఎక్కడ రీసౌండ్ వస్తుందండి. క్లియర్ అయింది సార్. శ్రీనివాస్ సార్ దగ్గర ఉండే సాంబమూర్తి సార్ మ్యూట్లో పెట్టుకోండి సార్. అక్కడ రెండు సిస్టమ్స్ ఆన్ చేశారా? రెండిట్లో డిఫరెంట్గా వస్తుంది. ఓకే. ఎస్. యా. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ మనము చేయాలి అనుకున్నప్పుడు మనకు వచ్చింది ఇది. ఆల్రెడీ ఇది మనము నరేంద్ర సార్ దగ్గర ఎప్పటి నుంచో నడుస్తుంది. మన ఇండియాలో దీన్ని చాలా హైట్స్ అంటే దాదాపు ఒక 20 years నుంచి చేసే పర్సన్స్ ఇద్దరు ఉన్నారు, రాబిన్ శర్మ అండ్ సునీల్ పారిక్. సో నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఈ కోర్స్ చేశాను. అసలు వాళ్ళు ఎలా చేస్తారు ఈ కోర్సు, దీనిలో ఎటువంటిది ఉంటుంది. సో మనం చేసేదే కాకుండా దీన్ని మనం ఎప్పుడైనా కూడా మన ఓరియంటేషన్ మీకు తెలుసు, వీ డూ సంథింగ్ విచ్ ఇస్ అవుట్కమ్ ఓరియంటెడ్. ఇది చేస్తే మీ లైఫ్లో ఒక మార్పు రావాలి, ఒక డైరెక్షన్ చేంజ్ అవ్వాలి, ఒక అవుట్కమ్ రావాలి. సో అలా నేను చేసిన ఫైవ్ క్లబ్కి మిగతా నేను చూసిన ఫైవ్ క్లబ్కి చాలా డ్రాస్ట్ డిఫరెన్స్ మనం తెచ్చాం. బికాస్ అవి గొప్పగా ఉన్నాయి, కానీ మనకు ఎలా అయితే ఇది మన లైఫ్లో ఒక చేంజ్ తేవాలన్నప్పుడు కొన్ని టాపిక్స్ మనం యాడ్ చేసాం. న్యూరో సైన్స్ మనం యాడ్ చేసాం, అలానే ఎన్ఎల్పి నుంచి కొన్ని టాపిక్స్ మనం యాడ్ చేసాం. యాడ్ చేసి మీకు ఒక హయ్యర్ పర్పస్ సెట్ చేసాం. ఎప్పుడైతే మన దగ్గర పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందో, పర్పస్ లేకపోతే పొటెన్షియల్ మీనింగ్లెస్ అండి. యాక్చువల్ పొద్దున్న లేస్తాము, ఆఫీస్కి వెళ్తాం, తింటాం, పడుకుంటాం. దీనికి ఏంటి పెద్దగా దీని గురించి మాట్లాడేది? అందరి లైఫ్ బాగానే ఉంది కదా, వై ఇంత సిన్సియర్ ఎఫర్ట్స్ ఎందుకు పెట్టాలి? ఎప్పుడంటప్పుడు లేస్తాం, ఎప్పుడంటప్పుడు ఆఫీస్ పోతాం, ఎప్పుడప్పుడు తింటాం, పడుకుంటాం, నెలకు జీతం వస్తుంది, హ్యాపీగా మన ఏదో మనకు ఉంది. కాకపోతే కొన్ని మేజర్ ఫ్లాస్ లైఫ్లో, ఒక గొప్ప వ్యక్తి లైఫ్లో కూడా చూసిన కొన్ని ఫ్లాస్ ఏంటి అంటే, సాధారణంగా మనం అబ్జర్వ్ చేసింది, దేర్ ఎల్డర్ ఈజ్ నాట్ రైట్ నౌ. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక ఏజ్ పరంగా వాళ్ళ బాధ్యతలు తీరి ఒక సంతోషంగా ఉండాల్సిన టైంలో సంతోషంగా ఉండట్లేదు. బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. దేర్ నాట్ ఫైనాన్షియల్ బ్యాకప్ సరిగ్గా లేకపోవడం, లేకుంటే లైఫ్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, లేకుంటే ఏదో మనకు పని అయిపోయింది, చేసాం, అయిపోయింది, ఆ తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు చాలా మందికి. అక్కడ నుంచి ఒక నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకొని సఫర్ అవుతున్నారు. వాట్ ఐఎమ్ సీయింగ్ మేజర్లీ. లేకుంటే మన లైఫ్లో చూసిన జరుగుతున్న వాటికి మనల్ని మనం బ్లేమ్ చేసుకొని, మనం క్రిటిసైజ్ చేసుకొని మనం సఫర్ అవుతున్నాం. డిస్పైట్ ఆఫ్ యువర్ వర్కింగ్ హార్డ్, నువ్వు బాగా పనిచేస్తూ కూడా ఫ్యామిలీలో నడుస్తున్న వేరే వేరే అంశాల వల్ల మనం ఒక మిడ్ ఏజ్, అబౌవ్ మిడ్ ఏజ్లో కూడా మనం సఫర్ అవుతున్నాం. సో ఇలా మనకు సాధారణ లైఫ్లో, అందుకే ఎప్పుడు ఒక టాపిక్ని నేను ఎమోషనల్ చెప్పిన, ఎన్ఎల్పి యాజ్ అ పాఠం చెప్పడానికి పెద్ద ఇష్టం ఉండదు. ఎమోషనల్ యాజ్ ఏ సబ్జెక్ట్ చెప్పడానికి ఇష్టం ఉండదు. బట్ దానివల్ల మన లైఫ్లో మనకు కలిగే లాభం ఏంటి, దాంట్లో ఏ టాపిక్ తీసుకొని మనం దాన్ని అప్లై చేసుకుంటే లైఫ్లో కొంచెం మనం ప్రోగ్రెసివ్గా మనకు యూజ్ అవుతుంది అనే కోణంలో మనం చర్చించే విషయం మనం చెప్పుకుంటున్నాం. అట్లనే ఫైవ్ క్లబ్కి వచ్చేసరికి చాలా బలంగా పర్పస్ గురించి మాట్లాడాం, చాలా బలంగా ఫైనాన్స్ గురించి మాట్లాడాం. దీనికోసం మనీ ఎఫర్మేషన్ చెప్పాం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పాం, విజన్ బోర్డ్లో కూడా మనం మనీ గురించి చాలా మంది మన లైఫ్ ఈ రోజు మనం ప్లాన్ చేసుకోకపోతే రేపేం ఉండదండి. ఇఫ్ యూ ప్లాన్ టుడే, అట్లీస్ట్ దర్ ఇస్ అ పాసిబిలిటీ సంథింగ్ ఆఫ్ ఇట్ కెన్ బి ఎగ్జిస్ట్ టుమారో. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, నథింగ్ ఈజ్ ఎగ్జిస్ట్ బియాండ్ యువర్ థాట్స్. మీ ఆలోచన కంటే గొప్పగా ఏది ఉండదు మీ లైఫ్లో. ఏదైనా ఉండాలంటే నీ ఆలోచనలో ఉండాలి. అందుకే ప్రతి వస్తువు 2 సార్లు పుడుతుందని చెప్పుకున్నాం. ముందు నీ ఆలోచనలో పుట్టాలి, ఆలోచనలో పుట్టింది అది కార్యరూపం దాలుస్తుంది, తర్వాత. కానీ మనకు చాలా మందికి మనం చేసే పనిలో ఇదే పని అనుకుంటున్నాం, బట్ ఈ పనితో మన లైఫ్ని మనం లీడ్ చేయలేం. యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగర్ పర్పస్. అది ఫస్ట్ మన కోసం ఉండాలి. ఇక్కడ ఫైవ్ క్లబ్లో ఏంటంటే యు ఆర్ ద సెల్ఫ్ మాస్టరీ అండి. ఇక్కడ వచ్చేసి మీకు సమాజ సేవ చేయండి, లేకుంటే దేశాన్ని ఉద్ధరించండి అవి చెప్పట్లేదు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, what is your mind, what is your body, okay, how can you deal the negative coming into your life, how can be you grounded to the supreme, okay.
సో అట్లా మనం ఎన్నో టాపిక్స్ పెట్టుకొని ఫర్గివ్నెస్ కానీ ఎఫర్మేషన్ కానీ లేకుంటే మీకు ఈఎఫ్టీ కానీ ఓకే తర్వాత వాటర్ బాటిల్ టెక్నిక్ కానీ సో ఆల్ దీస్ టెక్నిక్స్ ఇన్ ఏ వే ఆర్ హైలీ ప్యూరిఫైడ్ యువర్ సెల్ఫ్ మనల్ని మనము ఎలా అయితే మనం రోజు స్నానం చేసి మన ఫిజికల్ బాడీని మనం సెట్ చేసుకుంటున్నామో నీకు తెలియకుండా చాలా డస్ట్ డిపాజిట్ అవుతుంది కొన్ని మెమరీస్ రూపంలో కొన్ని యాక్షన్స్ రూపంలో కొన్ని జ్ఞాపకాల రూపంలో ప్రతిరోజు ఏదో జ్ఞాపకం మనల్ని ఈ రోజు లేకపోయినా పాత జ్ఞాపకం మనల్ని ఇబ్బంది పెడుతుంది ఒకవేళ ఈ రోజు వాస్తవం కాకపోయినా ఫ్యూచర్ ఏదో అయితేమో అదే ఇబ్బంది పెడుతుంది సో మనకున్న చాలా లేయర్స్ ఆఫ్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అందుకని ఆ లేయర్స్ అన్ని వన్ బై వన్ మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ప్రతిరోజు ఒకవేళ నా లైఫ్ నాకు ఏ ఇబ్బంది లేదు అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు దట్ విల్ ప్రెస్పెక్ట్ ఇన్ యువర్ లైఫ్ వేర్ దట్ విల్ నాట్ బి సాల్వబుల్ బై యూ అంత పెద్ద సమస్య అయితేనే మీరు దాన్ని చూస్తారు చిన్న సమస్యలు మీ కళ్ళకి కనిపించట్లేదు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయట్లేదు చిన్నగా ఉన్న దాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి వన్స్ అగైన్ ఆన్ దిస్ అకేషన్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెగిటివ్నెస్ డిపాజిట్ అవుతుంది ప్రతిరోజు ఏదో ఒక ఛాలెంజ్ డిపాజిట్ అవుతుంది అది మేబీ రిలేషన్షిప్ ఫైనాన్స్ ఆర్ హెల్త్ ఆర్ సర్వీస్ ఏదో ఒకటి బట్ మన గొప్పతనం ఏంటంటే నీకున్న నాలెడ్జ్ అవేర్నెస్ నీ వాడి సందర్భానుసారంగా ఆ కష్టంలోంచి లేకుంటే ఆ నెగిటివ్నెస్ నుంచి బయటికి వచ్చి లీడ్ ద లైఫ్ యాజ్ అ లీడర్ అందుకని ఎప్పుడు ఫైవ్ అండ్ క్లబ్ లో ఐ యూస్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ యువర్ లీడర్ యువర్ ద చేంజ్ మేకర్ ఓకే యువర్ ద టార్చ్ బ్యారర్ సో అలాంటి ఒక వ్యక్తితో మనకు ఉండాలి ఇది చాలా చెప్తే చాలా చిన్నగా ఉంటుందండి బట్ ప్రాక్టికల్ లో చాలా కష్టం అర్థమవుతుందండి ఇది చెప్పడం ఏముంది సార్ లీడర్షిప్పే కదా ఏముంది సార్ బాగుంది కదా అని అనిపిస్తుంది కానీ అటువంటి అదే నేను చెప్పాను ఇంకొకటి ఛాలెంజింగ్ టైంలో ఉండడం మనకి ఏది లేదు అంత లైఫ్ సాఫీగా ఉంది దెన్ మేబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఫీల్ కంఫర్టబుల్ బట్ రేపు పొద్దున మనకు అనుకోకుండా ఒక ఛాలెంజ్ వచ్చింది ఒక అన్వాంటెడ్ మేబీ యూ లూజ్ యువర్ మనీ ఆర్ యూ లూజ్ యువర్ రిలేషన్షిప్ మేబీ యూ లాస్ట్ యువర్ బిజినెస్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ మీ పిల్లలు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు వాళ్ళు సరిగ్గా సెటిల్ కావట్లేదు లేకుంటే మీకు మ్యారేజ్ అయ్యి లేకపోతే మీ అల్లుడు కూడా ఎవరు వస్తే వాళ్ళు సరిగ్గా చాయిసెస్ సరిగ్గా లేవు ఇలాంటి ఏదో ఛాలెంజ్ మన లైఫ్లోకి వస్తుంది వచ్చినప్పుడు నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడం మనం ఏంటంటే ఫోకస్ ఎక్స్టర్నల్ ఉంది వచ్చింది వాడు బాగుండాలి వాడు బాగు చేయాలి వీడిని బాగుంచాలి అది బాగుంచాలి ఇది బాగుంచాలి అవన్నీ ఓకే ఆ ప్రాసెస్ లో నువ్వు ఎలా ఉన్నావు అది సెల్ఫ్ మాస్టరీ నువ్వు ఏ పని చేయి ఎన్ని గంటలైనా కష్టపడు ముందు నువ్వు మంచిగా ఉండాలి ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఏంటి నా లైఫ్ ఇటువంటి స్టేటస్ లో నువ్వు దాన్ని డీల్ చేస్తే నువ్వు దాన్ని కరెక్ట్గా లీడ్ చేయట్లేదు అర్థమవుతుందండి సో నువ్వు ఎంత గొప్ప పని అన్నా చేయి ఎన్ని గంటలైనా కష్టపడు ఆ కష్టపడే టైంలో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ మెంటల్ ఫ్రేమ్ ఎలా ఉంది నీ థాట్స్ ఎలా ఉన్నాయి దాన్ని మనం సెట్ చేసుకోలేకపోతే అటువంటి ఒక రిసోర్స్ఫుల్ స్టేట్ అందరు మీ చాట్ బాక్స్ టైప్ చేయండి రిసోర్స్ఫుల్నెస్ మనకు లేకపోతే మీ అందరికి నేను రిక్వెస్ట్ ఏంటంటే ఫైవ్ అండ్ క్లబ్ కంప్లీషన్ ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిన లైఫ్లో ఏంటంటే రిసోర్స్ఫుల్నెస్ ఎప్పుడు ఒక పాజిటివ్ ఆలోచన ఎస్ ఐఎమ్ క్యాపబుల్ ఎస్ ఐ కెన్ డూ ఐఎమ్ మేనేజబుల్ ఐ కెన్ డూ దిస్ ఐఎమ్ వర్త్ ఐ డిజర్వ్ ఐ గిఫ్టెడ్ బై గాడ్ ఓకే ఐ లీడ్ మై లైఫ్ అలా ఇందులో ప్రతి ఒక్కరిలో నేను కొత్త కోణం చూశానండి ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ టేకెన్ ద న్యూ డైరెక్షన్ మోస్ట్ ఆఫ్ యూ ఇప్పుడు శ్రీనివాస్ జాగల్ గారు వసంత్ గారు వీళ్ళ ఫేస్లు చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉన్నాయి గాయత్రి మేడము పద్మజ గారు వాళ్ళందరినీ చూస్తేనే దా డిఫరెంట్ పర్సన్ బై నౌ బట్ ఇదేంటంటే లైఫ్ అలజడి నాయిస్ వస్తుంది వెళ్ళిపోతుంది చాలా విషయాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఇది వెళ్ళిపోయేది కాదు ఫైవ్ అండ్ క్లబ్ ఇస్ ఎ లైఫ్ ప్రాక్టీస్ ఇది మీతో ఉంటే మీరు అదే బలాన్ని కంటిన్యూ చేస్తారు లేకుంటే ఒక నెల తర్వాత మళ్ళీ విల్ కమ్ టు ద నార్మల్ అగైన్ వి సర్చ్ ఫర్ ద సపోర్ట్ సమ్వేర్ నాకు ఎవరో హెల్ప్ చేయాలి ఏ బాబాని ఉన్నాడట ఏ గురూజుని ఉన్నాడంట లేకపోతే ఎవరో ఉన్నారంట ఎవరో వాళ్ళంట ఎవరు అవసరం లేదండి నోబడీ ఈజ్ బిగ్గర్ దెన్ యూ ఇట్ ఈస్ నాట్ arrogance తో చెప్పట్లేదు నేను మీకున్న నాలెడ్జ్ మీకున్న అండర్స్టాండ్ మీకున్న సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈ టూల్స్ ద్వారా మేబీ దట్ ఈస్ ఎన్ఎల్పి బేసిక్స్ మేబీ దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బేసిక్ నేను ఎప్పుడు చెప్తాను బేసిక్స్ కంప్లీట్ చేయండి మిగతా మీరు చేస్తారా చేయరా దట్స్ యువర్ చాయిస్ ఎందుకంటే ప్రతిదీ ఒక సీక్వెన్స్ లో ఉంది కొన్ని కోర్సులో కొన్ని విషయాలు బలంగా మాట్లాడుతున్నాం ఎందుకంటే అన్ని కోర్సెస్లో అన్ని చెప్పలేం అందుకని చెప్పేసి ఎన్ఎల్పి బేసిక్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్
అండ్ 5am క్లబ్. ఈ 3 కోర్సులు చేస్తే 90% ఆఫ్ యువర్ మేనేజ్మెంట్. నిన్ను నువ్వు ముందు బలంగా ఉంచుకుంటావు. మనల్ని ఎందుకు ఎవరు క్రిటిసైజ్ చేస్తారో తెలియదు. మనం అభివృద్ధి చెందితే ఎందుకు ఈర్చపడతారో తెలియదు. మనం కనిపిస్తే ఎందుకు మనల్ని బ్లేమ్ చేస్తారో తెలియదు. ఇటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. అవునన్నా కాదని ఇది వాస్తవం. సో కాబట్టి ఇటువంటి అట్మాస్ఫియర్ని మీరు చూసుకొని మీరు బలంగా ముందుకెళ్ళాలి. దానికి నువ్వే లీడర్షిప్ తీసుకోవాలి. ఈ 5am క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనున్నాను, మీరు చేయనని చెప్పడం కాదు. నౌ యు ఆర్ క్యాపబుల్ టు లీడ్ యువర్ లైఫ్ బై యువర్ ఓన్. ఎంతమందికి అర్థమైందండి? సో అటువంటి ఒక ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ చేశాం. బై నౌ ఐ ఫీల్ యువర్ ఆల్ లీడర్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ ఎ లీడర్. లీడర్ మీన్స్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అండ్ సపోర్ట్ అదర్స్. అటువంటి ఎబిలిటీ మనకు ఉంది అని నేను అనుకుంటున్నాను. మనకు ఉన్నంతలో దానికి డెఫినేషన్ ఏం లేదు. లీడర్ అంటే ఒక 10 మంది చేయాలి, 1 లక్ష రూపాయలు ఖర్చు, అట్లేం లేదండి. యువర్ లీడింగ్ యువర్ లైఫ్ wherever possible. You are supporting the others and you are expanding this in multi-dimension. You are taking the commitment to expand this. కాబట్టి అటువంటి ఒక అందమైన ఫేజ్ కి మన లైఫ్ లో మనం వచ్చామని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఎవరైనా పర్పస్ లో కొంచెం అటు ఇటు ఉంటే పర్పస్ ముందు పర్పస్ రాయండి. హయ్యర్ పర్పస్. రేపటి నుంచి ఒక స్కూల్ పెట్టాను. నా స్కూల్లో ఈరోజు 100 మంది ఉన్నారు, రేపు పొద్దున 1000 మంది ఉండాలి. ఒక చిన్న అనాథాశ్రమం పెట్టాం. ఈరోజు నా అనాథాశ్రమంలో 10 మంది ఉన్నారు, రేపు పొద్దున దానికి 10 బ్రాంచెస్ ఉండాలి. ఏపీలో 10 డిస్ట్రిక్ట్స్ లో ఉండాలి. 10 చోట్ల దాన్ని చేయాలి. యా లేదు ఇదంతా ఏం చేయలేను సార్ అంటే, సార్ నేను ఏదో పోతున్నా వారానికి లేదా సంవత్సరంలో నా పుట్టినరోజు ఒక చిన్న ఆర్ఫనైజ్కి వెళ్ళి చేస్తున్నా. నో, ఈ రోజు నుంచి ప్రతి మంత్ ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళి ఒక డే స్పెండ్ చేయాలి. వాళ్ళ కోసం నేను ఏదో చేయాలి. బయటికి వెళ్తే ఎనార్మస్ పీపుల్ సఫరింగ్ విత్ ఎనార్మస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. లైఫ్ మనలాగా లేదు. వీఆర్ వెరీ ఫార్చునేట్. బట్ ఈ ఫార్చునేట్ అంటే మనతో ఉంచుకుంటే ఈ హ్యూమన్ లైఫ్కి మీనింగ్లెస్ గా ఉంటుంది. కాబట్టి మనకున్న రిసోర్సెస్ లో మనకున్న టైంలో ఎప్పుడు టైం లేదని మాత్రం మీరు చెప్పకండి. యాజ్ అ 5am క్లబ్ మెంబర్ టైం లేదని చెప్పకండి. యా చాలా మంది చాలా ఆలోచనలు ఉంటాయండి. తర్వాత మనం గిల్టీగా ఫీల్ అవుతాం ఒకరోజు. అరే ఇది అప్పుడు చేస్తే బాగుండేది, అరే ఇది ఇప్పుడు చేస్తే బాగుండేది, నా కూతురికి కొంచెం డబ్బు ఉంటే అక్కడ ఆ కాలేజీలో చేస్తే బాగుండు. ఇవన్నీ మనకు ముందే తెలుసా అండి. అందుకే నేను చెప్తాను, ఆల్వేస్ ఐ సే వన్ థింగ్, డోంట్ ప్రిటెండ్. ఎప్పుడు నటించొద్దు. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ లైఫ్. మనం నటిస్తే ఏమవుతుందంటే తీరా టైం వచ్చేసరికి వీ ఫైండ్ ద ఎక్స్క్యూజ్. నా కూతురు ఈరోజు 6వ తరగతి చదువుతుంది, ఆమె డాక్టర్ కావాలి. ఇంకొక 6 సంవత్సరాల్లో ఆమెకి ఆల్ పాసిబిలిటీస్ హ్యావ్ టు బి రెడీ. 1, she can come free seat. 2nd, she come as a management quota. 3rd time she has to completely pay. She is not even qualified in the exams. So all possibilities నేను రెడీగా ఉండాలి. లేకపోతే ఓకే, ఒక ఆన్సర్ ఆ అమ్మాయి సరిగ్గా చదువుకొని వచ్చింటే మంచి ఫ్రీ సీట్ తెచ్చుకొని ఉంటే చదివేది కదా, అది రైట్ ఆన్సర్, రైట్ లైన్. బట్ నీ రోల్ ఏంటి అందులో? ఆమె రోల్ ఆమె ప్లే చేస్తుంది, నీ రోల్ ఎక్కడికి పోయింది? మేబీ ఆ రోజు 2032లో నేను అనుకుంటే ఆ రోజు ఏం చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్ బికాస్ దట్స్ అ హ్యూజ్ టాస్క్. ఎక్కడికైనా నెల ₹1 పే చేయాలంటే నాది అవ్వదు. ఆ రోజు అవ్వదు. బట్ ఇప్పుడు అనుకుంటే అవుతుంది బికాస్ ఐ హావ్ 6 years టైం. ఒక ల్యాండ్ కొని ఆమె పేరు మీద పెడదామా, లేకుంటే ఒక చిన్న పాలసీ తీసుకొని సంవత్సరానికి ఒక 5 లక్షలు 6 లక్షలు డిపాజిట్ చేస్తే వెళ్ళిపోదామా? సమ్ బ్రీతింగ్ స్పేస్ ఎక్కడో చోట నేను క్రియేట్ చేయాలి. అది ఈ రోజే నీ మనసులో ఆలోచన రావాలి. చాలా మంది ఎందుకని ఎక్స్క్యూజ్ చేయలేకపోతున్నారు అంటే, ఆ రోజు అవసరం వస్తే ఆ రోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు మాట్లాడితే దెర్ ఇస్ నో యూజ్. యూ యాక్సెప్ట్ యాజ్ ఇస్. అది ఏది ఉంటే దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తాం. దాని మళ్ళీ మందమైన ఎక్స్క్యూజ్, నేనేం చేస్తామా, మన చిన్న ఉద్యోగం కదా, డాడీ సంగతి తెలుసు కదా, డాడీకి 50,000 జీతం వస్తుంది కదా, ఫ్రీ సీట్ వస్తే చదివిన తెలియదు, రాలేదు కదా, ఏం చేస్తావు, వేరే కోర్స్ తీసుకో. దట్ ఈస్ క్వైట్ సింపుల్. ఇప్పుడు చాలా మంది చూడండి, మీ ప్యాషన్ ఏంటి? సార్ నేను డాక్టర్ అవుతాను, నమ్మ ఏం చేస్తున్నా, హౌస్ వైఫ్ ఉన్నా సార్. ఆ పెయిన్ లైఫ్ లాంగ్ ఉండిపోద్దండి. సార్ నేను యాక్టర్ అవుదాం అనుకున్నా సార్, కానీ మాకు ఎవరు పరిచయాలు ఉండరు, అందుకే ఏదో టీచర్కి పని చేసుకుంటున్నా, నాకు ఇంకా యాక్టర్ అవ్వాలని ఉంది. సో యాజ్ అ పేరెంట్గా మనం అటువంటి లైఫ్ మన పిల్లలకి ఇవ్వద్దు. వర్క్ టు 100% పొటెన్షియల్ అండ్ డూ 100%. ఏం చేసినా అందుకే చెప్తాను, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ 100% అండి. వీ డూ 0 ఆర్ వీ డూ 100%. రెండే ఉంటాయి మనకి.
లేకుంటే డిక్లేర్ చేసేయండి, ఐఎమ్ నాట్ క్యాపబుల్, ఐ డోంట్ డూ దిస్. ఎప్పుడు మీరు డైలమాలో ఉంచకండి లైఫ్ని. మేక్ ఇట్ 0 అండ్ మేక్ ఇట్ 100. రెండు విషయాలు. డోంట్ బి ఇన్ బిట్వీన్. ఇన్ బిట్వీన్ ఉంటే మీరు ఏం చేస్తారో మీకే తెలియదు, మీరు ఎవరికైనా ఉపయోగపడతారా, మీకన్నా ఉపయోగపడతారా లేదా మీకే తెలియదు. డోంట్ బి ఇన్ దట్ స్టేట్, ఆల్వేస్ బి 100%. సో అటువంటి అద్భుతమైన స్థాయిని మీరు అందించారు. బట్ ఇట్ ఈస్ టూ షార్ట్. మనకి 90 days అంటే 3 months. 3 monthsలోనే ఐ కెన్ సీ ఎ రిమార్కబుల్ చేంజ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్, కంటిన్యూ ది జర్నీ. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, స్వార్థంతో పని చేయకండి. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీ దుర్గా ఉన్నారు, చక్రి ఉన్నారు, ఐపీఆర్ సార్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు పని చేస్తారో నాకు కూడా తెలియదు. సమ్టైమ్స్ ఐ ఫీల్ సో టైర్డ్, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నామని. వీఆర్ వర్కింగ్ ఆల్మోస్ట్ 4-5 hours a day బియాండ్ అవర్ జాబ్. అది ఎవరికొరు ఉపయోగపడుతుంది ఇన్ వే. ఒకసారి ఈపీఎస్లో కొంతమందికి ఉపయోగపడుతుంది, ఒకసారి టీడబ్ల్యూఎస్ కొంతమందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు గాయత్రి మేడం ఉన్నారు, లేకపోతే విజయలక్ష్మి మేడం స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళలేను సార్ అంది. అప్పుడు అటువంటి ఆమె ఈరోజు లీడర్గా కొన్ని వేల మందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. లక్ష్మీ దుర్గ మేడం ఉన్నారు, ఎందుకు సార్? సో ఇప్పుడు కూర్చొని ఆమె మేము చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇట్లా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దే నాట్ బోర్న్ యాజ్ అ లీడర్ అండి, దే ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ లీడర్. చక్రి గారు ఉన్నారు, ఆయనది ఒక స్టోరీ. రవి ఉన్నారు, ఆయనది ఒక స్టోరీ. నిన్న నాకు ఎవరో చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది. రవీంద్ర సార్ కాంటెంట్ గురించి చాలా బాగా చెప్పారు సార్, 2-3 చెప్పారు. సో దట్స్ మోర్ హ్యాపీ టు హియర్ దట్. అదంతా ఎబిలిటీ అంతా మనం క్రియేట్ చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన క్రియేట్ చేసుకున్నాడు. సార్ నాకు ఏమొస్తుంది ఇందులో? ఏం రాదండి. యూ ఇంప్రూవ్ ఇన్ యువర్ లైఫ్, యూ ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్. Chakri is a different personality. Vijayalakshmi is a different personality. Ravinder is a different personality. So Ravinder anta baga chepparante I felt so happy. So ultimately that is a goodness. అది ఎక్కడ ఉపయోగపడుతుంది నీకు నాకు తెలియదు. ఇట్ విల్, నీకు ఒక స్కిల్ ఉంది అంటే ఉపయోగపడుతుందండి. బిలీవ్ దిస్. మీకు ఒక స్కిల్ ఉందంటే అది యూజ్ అవుతుంది. ఈ రోజు రేపు ఎల్లుండా ఎక్కడ అనేది ఎవరికి తెలియదు. సమ్వేర్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. కాబట్టి ప్రతి స్కిల్ని ఒక దైవ కార్యంగా భావించండి. సార్ ఐఎమ్ ఏ గుడ్ స్పీకర్. గుడ్ స్పీకర్ అనేది అందరికి ఇవ్వడండి దేవుడు. కానీ నీకు ఆ స్కిల్ ఉందంటే నర్చర్ ఇట్. దాన్ని 10 మందికి రేపు రోజు నెలలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 10 మందితో గంట సేపు మాట్లాడరండి. అందులో ఒక్కరి లైఫ్ బాగుపడినా చాలు. యాజ్ అ హ్యూమన్ యూ క్రియేటెడ్ సమ్ వన్స్ లైఫ్. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మనం పెద్ద చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ బ్యాచెస్లో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒకసారి వాళ్ళ ఆనందం చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటివి మీరు ఒక 10 సంవత్సరాలు చేయండి. మనందరం ఏం చేస్తామంటే ఇంకోసారి టైప్ చేయండి, కన్సిస్టెన్సీ. నేను చెప్పేది నెవర్ మిస్ ఎనీథింగ్ వితౌట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ బదులు మీరు చేయకండి అసలు. అందుకే నేను 0 అంటాను. మీరు చేయొద్దు, అసలు చేయకండి. హ్యాపీగా సినిమా చూడండి, హ్యాపీగా టీవీ సీరియల్ చూసుకోండి, మీకు ఇష్టం వచ్చిన వంటలు వండుకోండి, తినండి, పడుకోండి. బికాస్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ కన్సిస్టెన్సీ, మీ లైఫ్లో ఏ మార్పు మీరు తీసుకురాలేరు. మీ లైఫ్లో లేదు, వేరే వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే ఎనీ చేంజ్, ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ అ టైం ప్రాసెస్. అది టైంతోనే మార్పు మొదలవుతుంది. ఈ రోజు నేను ఎంత గొప్ప సార్, నాకు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. యూ కాంట్ డూ ఎనీథింగ్. స్టేట్ ర్యాంక్ వచ్చేసి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. స్టేట్ ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి, ఎయిమ్స్లో, జిప్మర్లో జాయిన్ అయ్యి, టాప్ బెస్ట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఫెయిల్ అయ్యే పిల్లలు ఉన్నారు. అంటే వాడు 12వ తరగతి వరకు కష్టపడి చదివాడు. ఎందుకంటే అలా మైండ్ సెట్ అయింది. నాన్న చదువు, 12 రోజులు చదువు చాలు, 12 రోజులు చదువు, నీకు ర్యాంక్ వస్తే ర్యాంక్ వస్తే లైఫ్ సెట్ కాదు. ర్యాంక్ వస్తే ఇంకా లైఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. ఎక్కడ సెట్ అయింది? మంచి డాక్టర్ అయితే మంచిగా హౌస్ సర్జన్ చేయాలి, మంచి హౌస్ సర్జన్ చేస్తే మంచిగా ఎండీ చేయాలి, మంచిగా ఎండీ చేస్తే మంచి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, మంచి హాస్పిటల్ చేస్తే మంచిగా ఇంకో స్పెషలైజేషన్ చేయాలి, మంచి చేస్తే ఇంకా మంచిగా చేయాలి. సో ఎక్కడ సెట్ అవుతుంది? ఎక్కడ సెట్ కాదు. బట్ యూ కీప్ ఆన్ ప్రోగ్రెసింగ్. కాబట్టి అలా మన స్కిల్ ఏదైనా కానీ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్, ఇఫ్ దే హ్యావ్ 1% స్కిల్ అండ్ దే లైక్ టు ప్రోగ్రెస్ ఆన్ ఇట్. కాబట్టి బీ కన్సిస్టెంట్. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కన్సిస్టెంట్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాం, 10 స్కూల్ ఇయర్ చేసాం, నెక్స్ట్ పుట్టే టార్గెట్ 20 స్కూల్స్కి వెళ్తారు. నా కోసం కాదు, మీకోసం. ఐ ఆల్వేస్ రిక్వెస్ట్, చేసి చూడండి ఎట్లుంటుందో లైఫ్. నెక్స్ట్ 2020 అందుకనే 3 years 5 years జర్నీ రాసుకోండి. ఎప్పుడు కూడా 3 years జర్నీ, 5 years జర్నీ. దెన్ యూ ఆల్వేస్ సీ అకాంప్లిష్మెంట్ స్టేట్మెంట్, ఐఎమ్ అకాంప్లిష్డ్ ట్రైనర్. నేను పాఠాలు చెప్తే అందరు చాలా ఆనందంగా ఉంటారు, చాలా సరదాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఐఎమ్ ఏ గ్రేట్ ట్రైనర్. అందరు నన్ను ఫీడ్బ్యాక్ ఇస్తారు, సార్ మీ లెసన్ బాగుంటుంది, మీ సెషన్ చేస్తే బాగుంటుంది. రైట్ అకాంప్లిష్ స్టేట్మెంట్స్ మీన్స్ యూ హ్యావ్ దట్ స్కిల్. ఎస్, 1% స్కిల్ అండి, 1% స్కిల్ చాలు. వీ కెన్ నర్చర్ ఇట్. సో ఇలా మనం ఎన్నో విషయాలు చూసాం.
ప్రతి ఒక్కరు మీరు మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా 4 ఎలిమెంట్స్ అండి. ఒకటి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఈ 4 క్వశ్చన్స్ మంచిగా ఉండాలి. సో వీలైనంత వరకు మనం కవర్ చేస్తున్నాం. అందుకని ఎప్పుడు స్పిరిచువల్గా ఆల్వేస్ ఐ యూస్ డివైన్, సుప్రీం కాన్షియస్నెస్. సో ఎప్పుడు కూడా మనలో ఉన్నది చైతన్యం అండి. ఒక డెడ్ బాడీకి, ఒక లివింగ్ ఏజెంట్కి ఉన్న తేడా ఏంటంటే లైఫ్, జీవం. ఆ జీవం తీసే చైతన్యం తీసేస్తే ఏం లేదండి. మీరు ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఒక అందమైన డ్రెస్, ఒక అందమైన అమ్మాయి, లేదా 100 కోట్ల డబ్బులు, లేకపోతే ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చేయలేము. అర్థమవుతుందండి? దెర్ ఇస్ నో యూజ్. కానీ మనం బతుకున్నప్పుడల్లా చాలా విషయాల కోసం పాకులాడుతూ ఉంటాం. మరి ఏం డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి? లైఫ్. ఒక చోట లైఫ్ ఉంది, ఒక చోట లైఫ్ లేదు, అంతే డిఫరెన్స్. సో ఈ లైఫ్ అంటే చైతన్యం ఏదైతే చెప్తున్నామో దానికి చాలా పవర్ ఉందండి. ఇట్ హాస్ లిమిట్లెస్ పవర్. ఆ పవర్ని మనం వాడండి. నేను చెప్పేది అంటే యూజ్ ఇట్ ఫర్ యువర్ గుడ్నెస్, ఫర్ సొసైటీస్ గుడ్నెస్. అందుకని పర్పస్ గురించి చెప్పేటప్పుడు లార్జర్ గుడ్నెస్ టు ద సొసైటీ అని చెప్పుకున్నాం. గోల్ గురించి చెప్పేటప్పుడు దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రోగ్రెస్. నువ్వు ప్రోగ్రెస్ అయ్యావు. నువ్వు ప్రోగ్రెస్ అయితే లైఫ్ కాదు అది. అది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనిషిగా మనం ఉండాలి అంటే కనీసం ఆలోచనలో ఉంచండి. మై హయ్యర్ పర్పస్, వాట్ షుడ్ ఐ బ్రింగ్ వాల్యూ టు ద పీపుల్, టు మై ఫ్యామిలీ, టు మై సరౌండింగ్స్, టు మై విలేజ్, టు మై కమ్యూనిటీ, టు మై స్టేట్. అది ఎప్పుడు మన మైండ్లో ఉండాలండి. అండ్ యాజ్ ఎ ఫైన్ క్లబ్ అచీవర్, వరల్డ్ ఈస్ వెరీ స్మాల్ టు యూ. మీరు ఇక్కడ కూర్చొని అమెరికాలో మీ బిజినెస్ చేయొచ్చు, మీరు ఇక్కడ కూర్చొని యూరోప్లో మీ బిజినెస్ చేయొచ్చు, మీరు ఇక్కడ కూర్చొని మిడిల్ ఈస్ట్లో మీ బిజినెస్ చేయొచ్చు. వరల్డ్ ఈస్ స్మాల్, వెరీ వెరీ స్మాల్. ఆ కాంప్లెక్సిటీస్ అన్ని తీసేసేయండి. నేను పనికి వస్తానా, నేను పనికి రానా, నాకేముంది. చాలా మంది స్ట్రక్ అవుతున్నారు. నాకు ఏమొచ్చు సార్, నాకు ఎవరికి ఏం రాదండి ఇన్ ద బిగినింగ్. ఎవరికి ఏం రాదు ఇన్ ద బిగినింగ్. అవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ మల్టిప్లై అయిపోయి ఎక్స్పాండ్ అయినాయి మాత్రమే. కాబట్టి లిమిట్లెస్గా ఆలోచించండి. లిమిటెడ్ మైండ్ సెట్తో థింక్ చేయకండి. బికాస్ ఎవరైతే ఇప్పుడు డాక్టర్ అంజిరెడ్డి గారు 120 కంట్రీస్లో ఫార్మా బిజినెస్ చేశారంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆయనకి కష్టమే, ఆయన ఫార్మరే, వాళ్ళ ఫాదర్ వ్యవసాయమే చేశారు. బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండ్ అవుతుంది. మన ఆలోచనలో ఉంటే అవుతుంది. మనం అందుకనే చాలా బలంగా మనం విజువలైజేషన్ చేసాం. దాదాపు 3-4 రోజులు చెప్పుకున్నాం. విజువలైజేషన్ ఏదైనా క్లియర్ ఇమేజ్, మన మనసులో క్లియర్ పిక్చర్ ఉండాలి. ఆ క్లియర్ పిక్చర్ రేపు పొద్దున మనకు అది రూపాంతరం దాల్చి ఇదిగా అవుతుంది. ఎలాంటి ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం, అవన్నీ మీరు అప్లై చేశారు. ఇవన్నీ కీప్ కంటిన్యూయింగ్, బికాస్ ఇవన్నీ మెటీరియలైజ్ అయిపోయి మన లైఫ్లో ఇవి ఒక ఫ్రూట్ఫుల్గా ఉండాలి అంటే, రియాలిటీలో జరగాలి అంటే దాన్ని మన మెంటల్ ఫ్రేమ్లో చూడాలి. సో దాన్ని చూసే ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నీ మీ దగ్గర ఉందండి. దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎలా కార్యరూపం దాల్చాలి, ఎలా మన ముందు దాన్ని నిలబెట్టాలి అనేది మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. సో మళ్ళీ వేరే వేరే బ్యాచెస్లో మీకు ఎలిజిబిలిటీ కాబట్టి మళ్ళీ మనం చెప్పుకుంటాం. ఈ జర్నీని కంటిన్యూ చేయడం అనేది మీ బాధ్యత అండి. సో ఇఫ్ యూ టేక్ 1% రెస్పాన్సిబిలిటీ, రిస్టాల్ ఈజ్ అష్యూర్డ్. సో అందుకని నాకు తెలిసి పొద్దున్నే 5:30 లేసి కూర్చోవడం కష్టం, 5 ఇక్కడ ఉండడం కష్టం, 5 to 6 చేసుకోవడం కష్టం. కానీ ఎప్పుడు కూడా ఒక పని మనకు జరగాలి అంటే దానివల్ల కలిగే అనుభూతిని, ఆనందాన్ని ఒక పెద్ద పిక్చర్లో చూడగలగాలి. సో నేను ఇలా చూసుకొని చాలా మంది చెప్పారు సార్ 5 ముందు అసలు మాకు 5 లెగవడమే కష్టం. కానీ 5 వాళ్ళ లైఫ్లోకి వచ్చింది, వాళ్ళు 4:30కి లేసి కూర్చుంటున్నారు ఈరోజు. ఎందుకంటే దానికి చాలా బ్రైట్గా ఇచ్చాడు, చాలా మంచి కలర్ఫుల్గా చూశారు. సార్ నా లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నా బాస్ క్రిటిసైజ్ చేస్తున్నా ఇప్పుడు నేను భయపడట్లేదు. ఇదివరకైతే కొంచెం ఏడుపు వచ్చేది, కొంచెం టెన్షన్ ఉండేది, కొంచెం భయం వచ్చేది, ఇప్పుడు అవన్నీ లేవు. సో ఇంత మంచి అనుభూతి మీకు వచ్చేటప్పుడు దీన్ని మిస్ చేసుకుంటే ఏమొస్తుంది? కాబట్టి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నేను ఒక 1 year 2 years చేస్తే, 3 years చేస్తే, అందుకే చెప్తాను అకాంప్లిష్మెంట్. ఒక 3 years చేసుకుంటే నేను మంచి అందంగా ఉండి, ఇప్పుడు చూడండి చాలా మంది అందంగా ఉండడానికి కూడా భయపడుతున్నారు. నేను మంచి డ్రెస్ వేసుకుని నీట్గా పోతే మా బాస్ ఏమనుకుంటారు, నువ్వు అందంగా ఉంటే నీ బాస్ అనుకుంటే, దట్ ఈస్ దేర్ ఫ్రేమ్. మనం ఎప్పుడు కూడా వాళ్ళకి భయపడుతున్నాం. సో పక్కన వాళ్ళకి ఎప్పుడు డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్. నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు, నువ్వు మంచిగా డ్రెస్ చేసుకొని మంచిగా ఉండి హుందాగా ఉంటే, సార్ మా బాస్ ఏంటమ్మా నీకేం పని లేదా,
ఎందుకు ఇంత రెడీ అయ్యి రావడం అవసరమా? ఏమన్నా రోజు ఏమన్నా సినిమాలకి వెళ్తున్నాం, ఆఫీస్కి వస్తున్నాం, దట్స్ ఈజ్ ఫ్రేమ్. As a leader, you want to be like this. Present your personality. Never, not the arrogance. అదే చెప్తాను మళ్ళీ, నాట్ ఈగోయిస్టిక్. క్లియర్గా అవసరమైతే మీ పర్పస్ని షేర్ చేయండి. మీరు మాట్లాడుకుంటే ఎక్స్పాండ్ అవ్వదని నేను మళ్ళీ చెప్తున్నాను. సంథింగ్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్, ఎక్స్ప్రెస్. సార్ నా లైఫ్ ఇది కాదు సార్, నా లైఫ్ మిషన్ వేరు, నా పర్పస్. నవ్వుకుంటాడు, ఏం పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వేంటి హెల్ప్ చేసేది ఏంటి, నీకు వచ్చేది 10,000, ముందు నువ్వు తిని ఉండు చాలు, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్. బికాస్ మీ ఆలోచన, మీ శక్తి, మీ పర్పస్, మీ విజన్ వేరే వాళ్ళకి తెలిసే అవసరం ఉండదండి. కాబట్టి అవసరం లేదు కాబట్టి వాళ్ళకి అంతే అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళ అవేర్నెస్ నుంచి వాళ్ళు బ్లేమ్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. సో కాబట్టి సొసైటీ అంతా మీకు సపోర్ట్ చేస్తుంది అనుకోకండి. సొసైటీలో రోడ్ బ్లాక్స్ ఉంటాయి, కానీ నీ పాత్ర నువ్వు క్లియర్గా చూడు, నీ విజన్ నువ్వు క్లియర్గా చూడు, నీ ఇమేజ్ నువ్వు క్లియర్గా చూడు, నీ పర్పస్ నువ్వు క్లియర్గా చూడు. ప్రతిరోజు ఈరోజు పొద్దున్న లేసానంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐ డూ టు ప్రోగ్రెస్ ఇన్ మై పర్పస్. ఈరోజు పొద్దున్న లేచి మళ్ళీ రాత్రి పడుకుంటున్నాం అంటే మన పర్పస్లో 1% మనం ప్రోగ్రెస్ అవ్వకుండా ముందుకు వెళ్ళొద్దండి. స్మాలెస్ట్, ఎప్పుడు ఐ ఫోకస్ ఆన్ స్మాలెస్ట్ థింగ్స్ ఫస్ట్. సో నేను ఒక మంచి ట్రైన్ రావాలి, ఈరోజు నోట్బుక్ కొనుక్కొని దాని మీద మీ పేరు రాసుకోండి, దట్స్ మేబీ ద ఫస్ట్ స్టెప్. అంత చిన్న స్టెప్ చేయండి. రేపు పొద్దున్న ఒక బుక్ తీసుకొని ఒక హాఫ్ పేజ్ చదవండి, దట్స్ మేబీ ద స్మాలెస్ట్ స్టెప్. ఒక చిన్న పీపీటీ స్లైడ్, నేను ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఒక పీపీటీ ఓపెన్ చేసి వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్, ఒక చిన్న స్లైడ్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ద స్మాలెస్ట్. మనందరం ఏంటంటే నేను మంచి కోచింగ్ తీసుకొని మంచిగా వెళ్ళిపోయి మంచిగా చేసేసి మంచి పీపీటీ చేసి 100 ఆయన జరగవండి ఒక రోజు. అలా అనుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 5 అట్లా ఉంటే ఇంకొక సంవత్సరం 10 సంవత్సరాలు కూడా మనం ముసలి కూడా అవుతాం. కాబట్టి ఫోకస్ ఆన్ స్మాలెస్ట్ థింగ్స్. నీకు వాలిడేషన్ కావాలంటే, మనిషి ముందుకు వెళ్ళాలంటే ఈ రోజు నేను సాధించింది ఏంటి, అందుకనే మనము గోల్ బుక్ రాసుకున్నాము, విక్టరీ లాగ్ బుక్ రాసాము. సో విక్టరీ లాగ్ బుక్ లో ప్రతిరోజు మీరు సాధించిన 3 విషయాలు రాయమని చెప్తున్నాం. మీరు పడుకునే ముందు మీ విక్టరీ లాగ్ బుక్ లో 3 విషయాలు మీరు ఈరోజు సాధించిన ఏంటి. ఎంత చిన్నదైనా పర్లేదు. మా అమ్మకి ఈరోజు కలిపి అన్నం పెట్టాను, ఇద్దరం చాలా హ్యాపీగా 5 నిమిషాలు మాట్లాడుకున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, జరగలేదు. ఇంత చిన్నది, దట్ మేక్ యూ మోర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ లైఫ్. లేదు మా ఆయనతో చాలా బిజీగా ఉంటున్నాం, ఒక రోజు కూడా ఫ్రీ టైం స్పెండ్ చేయాలి, ఈ రోజు నాకు దొరికింది, ఈ రోజు అంతా ఫ్రీ టైం స్పెండ్ చేసాం, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, ఇద్దరం లైఫ్ గురించి చర్చించుకున్నాం. మీ గోల్స్ అంటే మీ ఫ్యామిలీతో చర్చించండి. ఎవరైతే యూ వాంట్ టు ట్రావెల్ టుగెదర్, వైఫ్, పిల్లలు, హస్బెండ్, అందరు కూర్చొని నెలకు ఒకసారి మాట్లాడుకోవాలి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన హెల్త్ స్టేటస్ ఏంటి, మన ఫుడ్ స్టేటస్ ఏంటి, మన ఈ హెల్తీ హ్యాబిట్స్ ఏంటి, అవన్నీ మనం మాట్లాడుకోవాలండి. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోకపోవడం వల్ల మనం ఎక్స్ప్రెస్ అయ్యి కూడా మిస్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు ఐ విల్ ఇన్సిస్ట్ ఆన్ ఎక్స్ప్రెషన్. మీరు మాట్లాడండి, మీరు చెప్పండి అంటే దాంట్లో నాకేది వస్తుందని కాదు. దానివల్ల ఏమవుతుంటే యాజ్ యూ స్పీక్ మీకు ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు మాట్లాడే కొద్దీ మీకు లోపల ఇప్పుడు గాయత్రి గారు సార్ ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్, ఐ ఫేస్ ఇట్ సార్, ఐ డూ ఇట్ సార్ అన్న ప్రతి సందర్భంలో కొన్ని న్యూరాన్స్ యాడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ అండి. ఇప్పటివరకు మనం భయంతో బతికాం, ఒక అన్సర్టనిటీతో చూసాం, లైఫ్ అంటే ఫియర్ఫుల్గా ఉన్నాం. ఆ సెట్ ఆఫ్ న్యూరాన్స్ అన్ని చాలా బలంగా ఉన్నాయి. బయటికి పోదామంటే ఏం బయటికి పోతావులే, ఆఫీస్కి వెళ్దామంటే మనకి ఎందుకులే, అందరికి ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదైనా చేద్దామంటే మనకి ఎందుకులే, మనం చేస్తే ఏమంటారో, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ మీ లైఫ్లో ఫుల్గా ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ న్యూరాన్స్తో మీరు ఏమి కొత్త పని చేయలేరు. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే న్యూ సెట్ ఆఫ్ న్యూరాన్స్ క్రియేట్ చేస్తున్నాం. సో మీకు తెలిసినా తెలియకపోయినా ఈ స్టాండర్డ్ మీ అఫర్మేషన్స్, మీ విజువలైజేషన్లో డీప్గా జరిగేది ఏంటి అంటే, అందుకని ఆల్వేస్ వీ ఫోకస్ ఆన్ చేంజింగ్ ద రూట్స్. మనం ఎప్పుడు రూట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. బికాస్ ఇఫ్ యూ చేంజ్ సూపర్ఫిషియల్గా అది ఉండదు మనతో, అన్లెస్ అంటే యూ టచ్ ద రూట్స్. అందుకని మనం తెలిసినా తెలియకపోయిన ప్రతి ప్రోగ్రాంలో మీకు డీప్ ఏం జరుగుతుందండి, ఈ ప్రాసెస్లో కొత్త సెట్ ఆఫ్ న్యూరాన్స్ క్రియేట్ అవుతుంది. ద మూమెంట్ యూ సే ఐఎమ్ కాన్ఫిడెంట్ సార్, ది మూమెంట్ యూ సే ఐ ట్రై సార్, ది మూమెంట్ యూ సే I achieve, the moment you say I'm a leader, the moment you say I'm a change maker, the moment you say I'm a person with a purpose, అన్న ప్రతిసారి మీకు ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ క్రియేట్ అవుతున్నాయి. స్లోగా ఆ సెట్ ఆఫ్ న్యూరాన్స్ కాన్షియస్గా మీరు కొన్ని రోజులు ప్రయత్నం చేస్తే, ఒక కాన్షియస్గా కొన్ని మనం సెట్ ఆఫ్ న్యూరాన్స్ చేస్తే ఏమవుతుందంటే, అది మీ లైఫ్లో ఒక కొత్త సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి. అందరూ ఒకసారి ప్యాటర్న్స్ అనండి, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు తెలిసినా తెలియకపోయినా మనం చేసింది ఏంటి అంటే న్యూ ప్యాటర్న్స్ క్రియేట్ చేసాం. మీ అందరికీ ఓల్డ్ యూ అనేది ఉంది, ఒక న్యూ మీ అనేది ఉంది. ఇప్పుడు న్యూ యూ అనేది ఉంది, లేకపోతే న్యూ మీ అనేది ఉంది.
ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే న్యూ ప్యాటర్న్స్ క్రియేటెడ్. న్యూ ప్యాటర్న్స్ అంటే ఏంటి? న్యూ సెట్ ఆఫ్ న్యూరాన్స్. ఒక్కసారి మీ న్యూరల్ నెట్వర్క్లో చేంజ్ జరిగిన తర్వాత ఎవడు ఆపలేడండి ప్రపంచంలో. నా చిన్న ప్రయత్నం ఏంటంటే దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ ఎ న్యూరాన్ లెవెల్. అందుకనే మీకు రోజు పొద్దున్నే కూర్చోబెట్టి, మీకు తెలుసు ఆయన కూడా ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి, మళ్ళీ ప్రాక్టీస్ చేయించి, మళ్ళీ ప్రాక్టీస్ చేయించి, మళ్ళీ రాపించి, మళ్ళీ రాపించి, మళ్ళీ చెప్పించి, మళ్ళీ చెప్పించడంలో ఇట్స్ నాట్ ఎ ఫూలిష్ యాక్ట్ అండి. ఫూలిష్ లా కనిపిస్తుంది, బట్ ఇట్స్ అ వెరీ మెచ్యూర్డ్ యాక్ట్. దీంట్లో ఏమవుతుందంటే తెలియకుండా మీకు న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, కొత్త ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. మీరు జస్ట్ ఇక్కడ కూర్చోడొచ్చేది క్రియేట్ అవుతుందండి. 5కి వచ్చి ఇక్కడ కూర్చొని 6-10 వరకు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే వీఆర్ గెటింగ్ న్యూ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్. ఎప్పుడైతే న్యూ సెట్ ఆఫ్ ప్యాటర్న్ క్రియేట్ అయిందో అవుట్కమ్స్ డిఫాల్ట్. మీరు అవుట్కమ్ మీద ఫోకస్ చేస్తే అవుట్కమ్ రాదు. యా, సో అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్. సో అటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం చేసాం. దీన్ని కంటిన్యూ చేయండి. మై రిక్వెస్ట్ ఈస్ కంటిన్యూ. చాలా మంది ఏంటంటే అందరికి రిజల్ట్స్ ఈ రోజు కావాలి. రిజల్ట్స్ ఈ రోజు చేస్తే ఈ రోజు రావు. రిజల్ట్స్కి టైం పడుతుంది. బికాస్ వీఆర్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ ప్యాటర్న్స్, అన్వాంటెడ్ లేయర్స్. ఆ లేయర్స్ అన్ని పోయి కోర్గా ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఆ కోర్ని మీరు టచ్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ అవ్వడం మొదలవుతుంది. స్టిల్ దట్ మూమెంట్ యూ జస్ట్ ఎక్స్పీరియన్స్ ది జర్నీ. నాకు వచ్చు అనుకోకుండా ద మూమెంట్. అందుకే నేను ఎప్పుడో ఒక స్లైడ్ చూపిస్తుంటాను. వాట్ యు నో ఇస్ 10%, వాట్ యు డోంట్ నో ఇస్ 10%. ఓకే, అండ్ వాట్ యూ షుడ్ నో ఇస్ 80%. కాబట్టి సార్ నాకు మొత్తం 5am క్లబ్లో నేను మాస్టర్ సార్ అన్నా కూడా వెన్ ఐ కమ్ హియర్ ఐ విల్ కమ్ యాజ్ అ స్టూడెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో టు లిసన్ యూ, టు అండర్స్టాండ్ యూ, టు లెర్న్ సమ్ న్యూ ఎక్స్పీరియన్స్. స్టూడెంట్గా ఉండండి. గొప్పగా ఓకే మనకు తెలుసు, ఇట్ డజంట్ మ్యాటర్. ఎప్పుడు వచ్చిన కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త అనుభూతి. కాబట్టి ప్రతిరోజు మీరు అలాంటి ఓపెన్నెస్తో ఉంటే మీకు ఏదో కొత్తది వస్తుంది లైఫ్లోకి. ఇక్కడ వచ్చి ఏం సార్ గ్రాట్యుటీ కదా నాకు అంత వచ్చు, ఫర్గినెస్ కదా సార్ నాకు మొత్తం వచ్చు, ఈఎఫ్టీ కదా సార్ నాకు మొత్తం వచ్చు అంటే నాకు వచ్చిందే 1%. దాంట్లో మీకు ఎంత వచ్చి ఉంటుంది? 1% అంటే తక్కువే వచ్చి ఉంటుంది. మేబీ మీరు గొప్ప స్టూడెంట్ అయితే 0.99999 వచ్చి ఉంటుంది. కాబట్టి నాకు మొత్తం వచ్చు అనే ఫ్రేమ్లో ఇక్కడ కూర్చోకండి. ఎందుకంటే ఆ ఒక్క చిన్న ఫ్రేమ్ మీకు చాలా ఎబిలిటీస్ తీసేస్తుంది. సో ఇక్కడ కూర్చున్నప్పుడు బిగిన్ విత్ ఎ ఫ్రెష్ డే, బిగిన్ విత్ ఓపెన్నెస్, బిగిన్ విత్ సుప్రీం బ్లెస్సింగ్స్, గివ్ సమ్ గుడ్నెస్ టు మై లైఫ్, టు మై పర్పస్, టు మై హెల్త్, టు మై ఫ్యామిలీ, టు మై సర్వీస్, టు మై సొసైటీ. అటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. 100 days అంటే చాలా ఆనందంగా ఉంది వినడానికి, బట్ ఇట్ హ్యాస్ టు గో మచ్ మచ్ హయ్యర్. మేబీ దిస్ కుడ్ గో ఫర్ 1 year, దిస్ కుడ్ గో ఫర్ 2 years, దిస్ కుడ్ 10 years. ఐ డోంట్ నో. నా తర్వాత ఒకరు లీడ్ చేయొచ్చు, నేను సైడ్ అయిపోయి ఇంకొకటి చేయొచ్చు. ఇట్ ఈస్ అంటే లిమిట్లెస్గా ఆలోచించాలండి. ఇది నాది, నేనే పెట్టాను, నేను ఉంటున్నా లేదో తెలియదు రేపు పొద్దున్నకి. మనం ఎంత గోళాన్ని విస్తరిస్తున్నామో అంత స్మాల్ అండి. మనం ఎంత బలంగా మనం మాట్లాడుతున్నామో అంతకంటే వెరీ స్మాల్ అవర్ లైఫ్. ఇట్స్ అ బబుల్ అంతే. అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు, ఎవరికి తెలియదు. సో ఈవెన్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, వీఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ దిస్. బికాస్ మనం వచ్చాము, మనం వెళ్ళిపోతాం. ఆ మధ్యలో స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఎంత అనేది ఎవరికి తెలియదు. అది 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల. అండ్ వీఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. ఎంతమందికి ఈ ఫ్యాక్ట్ అవేర్నెస్లో ఉందండి? సరే ఏంటి సార్ పెట్టి ఇలా చెప్తున్నా అనుకోకండి. బీ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. మనం ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం, అందుకని బీ క్యూరియస్ అబౌట్ డూయింగ్ థింగ్స్. అలా కాకుండా సార్ నేను 100 సంవత్సరాలు ఉండదు అంటే అలాంటి స్పీడ్తో పనిచేస్తాం. నాకు రేపు అనేది లేదు అన్న ఆలోచన మీకు ఉంటే అటువంటి స్పీడ్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వీ డోంట్ నో. మనకు చాలా అంబిషన్స్ ఉన్నాయి, చాలా గోల్స్ ఉన్నాయి, చాలా మిషన్ ఉంది, చాలా పర్పస్ ఉంది. దాన్ని తొందరగా చేయాలి. ఎందుకు 20 సంవత్సరాల తర్వాత చేయాలి? ఎందుకు 50 సంవత్సరాల తర్వాత చేయాలి? వై నాట్ టుమారో? అంటే ఎక్కడ రాసిచ్చామా నేను 10 సంవత్సరాలు ఉంటానని? కానీ అగ్రిమెంట్ ఉందా మనకు దేవునికి మధ్యలో? అటువంటిది ఏం లేదు కదా. కాబట్టి బ్రింగ్ దట్ అర్జెన్సీ. ఎంతమందికి అర్థమవుతుందండి? బ్రింగ్ దట్ అర్జెన్సీ. ఏం చేసినా కూడా బీ అవేర్. మనం చేద్దాం ఓకే 20 సంవత్సరాల తర్వాత, బట్ వాట్ ఈస్ స్టాపింగ్ ఇట్ టు డూ టుమారో? రేపు చేయడానికి ఏది మిమ్మల్ని ఆపుతా ఉంది? సింపుల్గా పోస్ట్పోన్ చేయొద్దు. ఇంతకంటే బలమైన ప్రోగ్రామ్ ఏదో ఉంటే చేయండి, కానీ ఏది లేకుంటే దీన్ని పోస్ట్పోన్ చేయకండి. Firmly grounded on your purpose, grounded on your abilities. Be optimistic, be supreme conscious, okay? And always be humble and be empathetic. So this is what we learn as a whole of this maybe 100 days practice. దీన్ని కంటిన్యూ చేయండి అండ్ see ఇంకొక మంచి సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. Okay? With this I conclude here. Then we go to the celebration. First up, again clap to self and enjoy the celebration. Then we will see how it happens. Yeah, Vijayalakshmi. Yes, sir. Lakshmi Dubana. Actually, thank you so much.
పర్వాలేదు. నాకు 5 AM వచ్చిన తర్వాత ఒక మంచి నామకరణం దొరికింది. అస్తమానం విజయలక్ష్మి, విజయదుర్గ, సో మెనీ డిఫరెంట్ నేమ్స్. థాంక్ యూ అంతే అండి. లక్ష్మి థాంక్ యూ. దుర్గాలు అందరూ ఉన్నారు మ్యామ్. సో దట్స్ మేబీ ద బ్లెస్సింగ్ ఆల్సో. సీ దట్స్ వై నేను చెప్తున్నా ఈ రోజు గురు పౌర్ణమి అన్న విషయం మనకు తెలియదండి. మనం 100 డేస్ చేయాలన్నప్పుడు ఏ రోజు 100 డేస్ ఆ రోజు పెట్టుకున్నాం. సరే వద్దు ఒక చిన్న ఆలోచన అంటే సండే పెట్టుకుంటే బాగుంటుంది సార్ అని తెలుసు. సండే గురు పౌర్ణమి అన్న విషయం ఇట్ వాస్ నాట్ ఇన్ ద ప్లాన్. మనకు నిన్నో మొన్న తెలిసింది ఈ రోజు గురు పౌర్ణమి. అందుకే నేను చెప్తున్నాను లిమిట్లెస్ గా ఉంటుందండి. యూనివర్స్ కమ్ మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే 100 స్టెప్స్ అది బలంగా మన ముందుకు వస్తుంది. సో మనం ఇటువంటి అకేషన్ ఈ రోజు చేసుకోవడం చాలా అదృష్టం అండి. ఈ రోజు చేసుకోవడం అదొక మెమరీగా ఉండిపోతుంది మనకి. సో వీఆర్ ఆల్ ఇన్ ఎ వే యూఆర్ ఆల్ టీచర్స్, యూఆర్ ఆల్ గురూస్. ఇట్ ఈస్ టూ అండి. మీరు నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు. ఇక్కడ ఎవరి గురువు కాదు. బట్ యూ మే గురు టు సో మెనీ పీపుల్. ఐ మే గురు టు యూ, యూ మే గురు టు సో మెనీ. సో దట్స్ ఎ చైన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డాక్టర్ ఆది గ్లోబల్ అకాడమీస్ 5 AM క్లబ్ 100 రోజుల సంబరం జరుపుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం అండి. మనం ఒక ఏవికి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవాళ ఒకరు జాయిన్ అయ్యారు సార్, శ్రీకాంత్ సార్. ఈ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. భగవద్గీత శ్లోకాలు చాలా చక్కగా చెప్పించారు పిల్లలందరికీ. దిస్ ఇస్ రైట్ టైం టు అప్రిషియేట్ అనుకుంటున్నాను. శ్రీకాంత్ సార్ ఉన్నారా? శ్రీకాంత్ సార్ ఇప్పటి వరకు ఉన్నారు, ఇక్కడ చూశాను. ఓకే, ఉన్నారు మ్యామ్. ఉన్నారా? ఓకే. యా, హి ఇస్ దేర్. వామ్ వెల్కమ్ శ్రీకాంత్ సార్. యా అన్మ్యూట్ చేయాలా? అన్మ్యూట్ చేయాలా ఉంది సార్. అందరికి అన్మ్యూట్ ఇచ్చేసి నేను మధ్యలో మ్యూట్ చేసినట్టున్నాను. సో యా. మాట్లాడేటప్పుడు మాత్రమే మీరు జస్ట్ అన్మ్యూట్ చేసుకోండి, బికాస్ అదర్వైజ్ ఇట్స్ నాయిస్. హ్యాపీ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ ఆది సార్. ఎస్ అండి, హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా పిలిచారు. సో దట్ ఈస్ లక్కీ. వన్ టైం అంటే చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయమంటారు, అట్లాగే స్టార్ట్ అయింది జర్నీ ఆది సార్ తోటి. ఆది సార్ కూడా స్టార్ట్ చేయండి సార్ అని అడిగినప్పుడు నేను కూడా ప్లాన్లో లేను, మన యంగ్ మైండ్స్కి చేయాలి ఇది అని. ఇమీడియట్గా ఇప్పుడు నిన్న ఐబిఆర్ సార్కి కాల్ చేసినప్పుడు భగవద్గీత స్పెషల్ సార్, మీరు భగవద్గీత చేస్తూనే ఉండండి అన్నారు. సో ఒక బ్రాండ్ అనేది వచ్చేసింది అక్కడ నుంచి. సో కంటిన్యూ చేస్తాను సార్. శ్రీకాంత్ గారికి ఈ డేట్ భగవద్గీత ఫర్ కిడ్స్ 1 batch and we keep doing this. లిమిట్లెస్ గా చేస్తుంటాం when the time permits for kids, maybe summer holidays, in any other of their holidays, consistent 10-11 days holidays ఉన్నప్పుడు మనం బ్యాచ్ చేస్తున్నాం. సో he is the founder and he is the great giver for this whole program. చాలా మంచిగా రిసీవ్ అయింది అండ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. మనం ఏదైనా మంచి పని నేర్పించాలంటే యంగర్ ఏజ్ అండి, 8 to 10 years మధ్యలోనే నేర్పించాలి. సో థ్యాంక్ యూ సార్. మోర్ పవర్ టు యూ. సార్ గట్టిగా అందరికి విష్ చేయండి. మోర్ పవర్ టు యూ శ్రీకాంత్ గారు. అమేజింగ్ వాల్యూ అడిషన్ టు ద పీపుల్. More power to you, Srikanth sir. Thank you, sir. థ్యాంక్ యూ సో More మచ్. power to you, sir. More power, sir. More power to you, sir. More power to you, Srikanth sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. దాని టక్కన ఇప్పుడు స్క్రీన్ లో చూసిన వెంటనే నాకు స్ట్రైక్ అయింది. సో వెంటనే సార్ కాల్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఏ విషయమైనా మనం సంబరాల సందర్భంగా అంటేనే మనం ఒక మంచి దేవుడి పాటతో ప్రారంభిస్తాం. కాబట్టి అన్ని రోజులు ఆన్లైన్ లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా వీడియో రికార్డింగ్స్ మాత్రమే చూసుకుంటూ మనతో కనెక్ట్ అయిన ఒక వ్యక్తి ఈ భక్తి పాటను పాడారు. మీరు ఫుల్ గా వినండి. అది ఎవరైనా సస్పెన్స్ తర్వాత చెప్తాను. రవీంద్ర సార్. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ,
భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్దర శ్రీ వెంకటనాయక వేదోద్దర శ్రీ వెంకటనాయక వేదోద్దర శ్రీ వెంకటనాయక నాదా ప్రియతే నమో 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 నాదా ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నారా ఎస్ థ్యాంక్ యూ అండి. మనం ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఎస్ అందులో ఒక దేవుని స్మరణతో చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు అంతకంటే సర్ప్రైజ్ మనతో పాటు గంప సార్ ఉన్నారు. అవునా? సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ యూ. విల్ జస్ట్ టేక్ 5 minutes ఆఫ్ సార్ బ్లెస్సింగ్ బికాస్ ఒక పర్సన్ అంటే ఎప్పుడు నేను చెప్పేది ఒక పర్సన్ ఒక నిస్వార్థంగా ఒక మాట ఒక అనుకుంటే అది మంత్రం అవుతుందండి. మంత్రం కంటే పవిత్రం అవుతుంది. అలాంటి ఒక గొప్ప క్షణం ఇది. సో ఓవర్ టు యు సార్. హ్యాపీ మార్నింగ్ సార్ కంపెనీగా శుభోదయం సార్. Happy morning, sir. ఇందులో Thank గురు you, పౌర్ణిమ sir. రోజు ఇది ప్లాన్ Morning, sir. Great Gambal, sir. గురు పౌర్ణిమ రోజు మన హ్యాపీ మార్నింగ్ సార్. గురువు హ్యాపీ మేడం. మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ సార్. సో ఎమోషనల్ కంపల్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సో ఈ రోజు మీ అందరినీ Happy అందరినీ కలవడము నా గురువులు నాకు ఇచ్చిన విజ్ఞానం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి కలవడం వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజు ఒక 2 minutes సార్. ఐ విల్ అద్భుతమైన సే 2 minutes సార్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సార్ నేను మీకు చాలాసార్లు చెప్పాను బట్ మనం ఎప్పుడు Yes, yes. ప్లాట్ఫామ్ లో 5am ప్లగ్ అనేది నేను ఓన్ ఎప్పుడు ఒక చిన్న ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు ఇంపాక్ట్ లో మీరు తెచ్చిన స్టూడెంట్స్ తో మనం ఇంపాక్ట్ రన్ చేస్తున్నాము. దానికి భిన్నంగా నేను ఆలోచన చేసింది ఏంటంటే అందరికి అక్రాస్ ద ఏజ్ మనం ఇప్పుడు ఎన్ఎల్పి అంటే కొంతమంది ఎందుకు అంటున్నారు, ఎల్ఓ అంటే కొంతమంది ఎందుకు అంటున్నారు, లేదు ఎమోషన్ ఇంటెలిజెన్స్ కొంతమంది ఎందుకు అంటున్నారు, బట్ అక్రాస్ ద పీపుల్ స్మాల్ ఏజ్ మిడిల్ ఏజ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ యూజ్ అయ్యే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మనం ఓన్ గా వెళ్ళి బాబు ఇంపాక్ట్ అనే ప్లాట్ఫామ్ ఉంది, గంప సార్ చాలా సర్వ్ చేస్తున్నారు, వీ వాంట్ ఇంట్రొడ్యూస్ న్యూ సెట్ ఆఫ్ పీపుల్ టు ద స్ట్రీమ్ అని చెప్పే ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే ఐ థాట్ 5am క్లబ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ అక్రాస్ ద ఏజ్ అక్రాస్ దిస్ క్యాలిబర్
across the people who succeeded everything in their life, still this is needed. So అటువంటి ప్రోగ్రామ్ ఉంది అనుకున్నప్పుడు we said we don't induce to the people of the impact, we go to others, we go to unknown people and say this is a program 5am Club, we are running 5am Club and it is a free program, you can come and you can join and experience. అట్లా మనం ఏంటంటే we taken a thought and ఇక్కడ నుంచి మనం ఇండ్యూస్ చేస్తున్నాం people to TTWS, people to EPS, people to other programs of impact. సో అటువంటి ఆలోచనతో మనం స్టార్ట్ చేసి 5am Club ని మనం ఇంపాక్ట్ లో పబ్లిష్ చేయట్లేదు సార్. ఎక్కడ మనం 5am Club గురించి ఇంపాక్ట్ లో నాట్ ఈవెన్ సెండింగ్ వన్ పోస్టర్. దట్స్ ద కమిట్మెంట్ వి టేకెన్ బికాస్ వీ వాంట్ టు బ్రింగ్ న్యూ సెట్ ఆఫ్ పీపుల్ టు దిస్ ప్లాట్ఫామ్. అలా చేసి ఇప్పుడు 2 బ్యాచ్లు చేసాం. ఫస్ట్ బ్యాచ్ లో ఒక 50 మంది. బ్యాచ్ అంటే ఇట్ మే టేక్ రఫ్లీ 21 days, మార్నింగ్ 5 to 6 o'clock, 6:30 సమ్ టైమ్స్. సో అలా చేసాం. తర్వాత సెకండ్ బ్యాచ్ లో ఒక 40 మెంబర్స్ చేసాం. కాకపోతే ఇందులో గొప్ప ఏంటంటే ఇందులో ఫస్ట్ బ్యాచ్ లో మొదలు పెట్టిన వాళ్ళు కంటిన్యూస్ గా బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా దే టేకెన్ ఇనిషియేటివ్ దట్ డూయింగ్ దేర్ ఓన్ 5am ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బ్యాచ్. అలా మనం మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు 103 days అయింది. 103 days కంటిన్యూస్ గా చేసిన వాళ్ళు 40 మంది ఉన్నారు సార్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన బ్యాచ్ ఉన్న బ్యాచ్ లేకపోయినా. సో దీస్ ఆర్ ద వెరీ కమిటెడ్ అండ్ పీపుల్ హూ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్ఫ్ టు ద నెక్స్ట్ లెవెల్. So this all your blessings, sir. So this is one way contribution. And this Guru Purnima, I am so thankful to meet. Even నాకు ఇప్పటివరకు తెలియదు ఈరోజు గురు పూర్ణిమ అని. జస్ట్ పీపుల్ సెడ్ సార్ ఈరోజు గురు పూర్ణిమ. సో ఐ గెట్ టీయర్స్. సో మేబీ గాడ్ ఈస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు జస్ట్ థ్యాంక్ యూ టు యూ సార్, గివెన్ దిస్ ఆపర్చునిటీ అండ్ హెల్పింగ్ us to move further in our life. Yeah, thank you sir. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సో Yeah. మచ్ సార్. చాలా స్వీట్ సర్ప్రైజ్ ఇవాళ గంప సార్ మనతో ఉండడం. అస్సలు అనుకోలేదు. ఎంత మంచి అవకాశం, ఇంత మంచి సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవడం సార్. శుభోదయం. శుభోదయం లక్ష్మి గారు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి గంపన్నయ్య గారు. మా పద్మజ, నా గురువులందరికీ నా నమస్కారాలు. నేర్పించిన ప్రతి ఒక్కడు కూడా గురువే. ఓకే, ఒక నిమిషం. సో ఈ ప్రపంచం ఇలా నడుస్తుందంటే కారణం ఏంటంటే యూ మస్ట్ బి ఎ గివర్. వెన్ యు ఆర్ ఎ గివర్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. కానీ ప్రస్తుత సమాజంలో ఏమైందంటే నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి అనే ఈ ప్రస్తుత తరుణంలో కొంతమందన్నా మనం ఒక చిన్న దీపం వెలిగించడం కోసమే ఈ ఇంపాక్ట్ అని స్టార్ట్ చేశాం. మనం ముందుకెళ్తా ఉంది. సో మనం నిస్వార్థంగా సుస్వార్థంగా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ద లా ఆఫ్ అట్రాక్షన్ కానీ 100% విల్ సపోర్ట్ అస్. సో మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా 1, 2, 3 ఆగస్ట్ హైదరాబాద్ లో ప్రియరా కళాభవన్లో ఒక అద్భుతమైన ఏమంటుంది మనము చాలా పెద్ద మెగా ప్రోగ్రామ్ ఇంపాక్ట్ జరగబోతుంది. యు ఆర్ ఆల్ వెల్కమ్. Are going to witness 30+ trainers in 3 days, 30+ top trainers of Telugu. ఒక అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ నాడు వీఆర్ ఇనాగ్రేటింగ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జరుగుతుంది. దానికోసం అందరినీ పెద్ద వాళ్ళని పిలిచాము. ఎవరు వస్తారో తెలియదు నాకు. మనం సంకల్పం బాగున్నప్పుడు వస్తారనుకోండి. సో ఇది మిత్రులారా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను తలుచుకుంటున్నాను మా సుధాకర్ రెడ్డి గారిని, మా మోహన్ రెడ్డి గారిని, నా సరళ టీచర్ని. ఈరోజు నేను తలుచుకుంటున్నాను నా ఇంటర్మీడియట్ లో ఉన్న కోటిరెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని. ఈరోజు నేను తలుచుకుంటున్నాను ప్రొఫెసర్ విశ్వనాథం గారు, పట్టాభిరామ్ గారు, ఎండమూరి గారు, సిరివెన్నెల గారు. గొప్ప వాళ్ళంతా మన కోసం ఎన్నో ఇచ్చారు. డాక్టర్ రత్నాకర్ గారు చాలా అద్భుతంగా మనకి ఇంపాక్ట్ కోసము గురువు గారు ఎన్నో విషయాలు చేయడం జరిగింది. సో ఇదే కాకుండా నేను తలుచుకుంటున్నాను నాకు ఒకప్పుడు నేర్పించిన యోగా నేర్పించిన శ్రీ రిషి ప్రభాకర్ SSY, మరియు గురువు నేను నేర్చుకున్నాను చాలా విషయాలు, అద్భుతంగా నేర్చుకున్నాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారు. సో అందరు గురువులు, గొప్ప గురువులు, ఉన్న గురువులు, వెళ్ళిన గురువులు అందరూ కూడా ఆ గురు పరంపర మనకి ఇస్తున్నారు కాబట్టి, ఆ విషయాలను మనకి అందిస్తున్నారు కాబట్టి మనం ఇంకోళ్ళు అందించగలుగుతున్నాం. సో మీరు ఒక మంచి సత్సంకల్పంతో ఈ ప్రోగ్రాం చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తూ
ఇంకా పంచుకుంటూ ఉండండి. పంచుకోవడంలో ఉన్న మజా, కిక్ దేంట్లో రాదండి. చూడండి, గ్యారంటీ చూడండి. ఇవ్వడంలో ఉన్న సంతోషం దేంట్లో ఉండదు. అది ఇచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, వేరేళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇలాగే ఇస్తూ ఉండండి, ఇలాగే చేస్తూ ఉండండి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను పరిగెత్తాలి కొద్దిగా, రామకృష్ణ మఠం వెళ్ళాలి ఇప్పుడు. రామకృష్ణ మఠం నుంచి నేను ఐఎమ్ గోయింగ్ టు కోటిలో, అక్కడ 600 మంది ఒక చిన్న సత్సంగం ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి నేను వనస్థలిపురంలో కొత్త లయన్స్ క్లబ్ స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలి. దాని తర్వాత మాది ట్రైన్ వర్క్ షాప్ 159 మినర్వాలో ఉంది గ్రాండ్ లో, అక్కడికి వెళ్తున్నాను. దాని తర్వాత ఇక నాన్ స్టాప్ ప్రోగ్రామ్సే. కాబట్టి ఈరోజు మీతో మొదలవుతుంది, మీ అందరితో మాట్లాడడం మొదలవుతుంది. కాబట్టి నేను ఇది క్లోజ్ చేసే ముందు, నేను వెళ్లే ముందు ఎవరైనా ఒక ప్రశ్న ఉంటే అడగండి. 1 question టు మీ. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ 1 question. ఎనీవన్? లేదా? ఓకే, నో ప్రాబ్లం. Sir, what is your happiest moment, sir? What is your happiest moment? The happiest moment is when you give. I said just now, when you give. And the happiest moment is when one of my close friend, he do not have children. And పెళ్లి చేసుకున్న తర్వాత పాపానికి 8-9 years పిల్లలు పుట్టలేదు. మా ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటే నా కొడుకుని ఇచ్చి పంపించాను. I've given my son to him. This is my happiest moment. You are the guru, sir. You are the guru. You My are the goodness. When you give, you get everything. When you give, you'll be happy. When you give, Goosebumps, sir. Sir, It's a goosebumps to us. I can't believe this. really, sir. It's My up to you. goodness. సో చాలా మందికి ఈ స్టోరీ తెలియదండి సార్. So, అంటే మనం ఇమాజిన్ చేయలేము. యాజ్ లాంగ్ యాజ్ ఇది నాది అనుకున్నది సేపు అట్లనే ఉంటుంది. ది మూమెంట్ యూ సే ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్, అది దిస్ సార్ డిడ్ మేబీ 25 years బ్యాక్, 30 years బ్యాక్. అంటే సార్ యొక్క పరిపూర్ణత మనం చూస్తున్నది చాలా లిమిటెడ్ అండి. హీ వాస్ బోర్న్ ఫర్ ద అదర్స్ అనిపిస్తుంది నాకు. సో ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఒక రోజు మైండ్ పనిచేయాల. గుండె ఆగిపోయింది సార్ మాకు. అస్సలు కృష్ణ గారు, సార్ ఆ ఫుల్ఫిల్మెంట్ సార్కి 30 years బ్యాక్ జరిగిందంటే యూ కెన్ సీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వీఆర్ సీయింగ్ అండ్ హౌ హీ వాంట్ టు Great, sir. పీపుల్. ఇంత గ్రేట్ సార్. ఇది క్వశ్చన్ బాలే, వేరే క్వశ్చన్ అడిగాను. వన్ మోర్ క్వశ్చన్ ఆన్ ఇంపాక్ట్ ఫ్యూచర్ ప్లాన్స్. సార్ అన్నయ్య మీరు అసలు నిద్రపోతారా అన్నయ్య? మీరు అసలు కంపెనీ మీద నిద్ర నేను 6 hours పడుకుంటాను ఎవ్రీడే. ఎంత ఇన్ని ప్రోగ్రామ్స్, ఇంత మందిని క్లబ్ ఎలా డీల్ చేయగలుగుతారు అసలు? అయితే కాంట్ బిలీవ్ ఇట్ సార్. నేనేం చేయట్లేదు, చేపిస్తున్నాడు. మరి ఈవేళ గ్రూప్ నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా 5am క్లబ్ విశ్వకర్మ మాకు ఆది సార్. ఇంపాక్ట్ ఫౌండేషన్ విశ్వకర్మ మీరు సార్. ఈవేళ మాకు చాలా ఆనందంగా ఉంది ఇద్దరిని చూడడం వల్ల. మీరు ఉన్నారు ఆది గారితో, చూడండి మీ లైఫ్ లో ఎన్ని మార్పులు వస్తాయి చూడండి. ఆ పేరులో ఉంది పవర్. అవును సార్. ఓకే, రైట్. ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఆస్క్ మీ. ఐ హావ్ టు రన్. వసంత్ గారు లాస్ట్ క్వశ్చన్. టు మూవ్ అవర్. Happy morning, sir. Really, నమస్కారం. I'm blessed to speak with you, sir. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఈ థాట్, ఈ విజన్ ఎలా మొదలైంది సార్? ఈ సంకల్పము ఇలా ఈ ప్రజలకి ఇంత సేవ చేయాలి అన్న భావన ఏ సిచ్యువేషన్ నుంచి మనకు ఇది రైజ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం సేవ చేయట్లేదు. నెంబర్ 1. ఎందుకోసం అంటే నా దగ్గర ఉంది, పంచుకుంటున్నా, సేవ కాదు. తర్వాత మనము ఈ మీరు అడిగిన దాని ప్రకారము ఎందుకు వచ్చిందంటే, నాకెవరు చెప్పలే. నాకు చెప్పండి ఇంకా చాలా బాగుండే ఇది ఉంది. నాకెవరు చెప్పలేదు, నాకెవరు నేర్పించలేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. మళ్ళీ అందరికీ డబ్బులు లేని వాళ్ళకు, స్తోమత లేని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? అందుకోసమే థాట్ వచ్చి, నేను డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకుంటే నేను ఇలా బాగుపడ్డాను కదా, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టలేని ఎంతో మంది ఉన్న వాళ్ళకి మనం నేర్పిస్తే బాగుంటుంది, అది కూడా మాతృభాషలో నేర్పిస్తే బాగుంటుంది అని ఆ ఇంగ్లీష్ మాన్యువల్స్ అన్ని తెలుగులో నాకు తోచిన దాంట్లో అనువదించి
దాన్ని అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. లెట్స్ షేర్ ఇట్. నేను షేర్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ టైం ఏం తెలుసా, ఈ రోజు సో కాల్డ్ ఎవరో పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఆపారు. ఇట్స్ నాట్ కరెక్ట్, మీరు అలా చేస్తే మీకే కాంపిటీషన్ అవుతారు, ఆ కాంపిటీషన్ అవుతారు, ఈ కాంపిటీషన్ అవుతారు. నథింగ్ డూయింగ్. నేను చెప్పాను, సార్ నేను ఇస్తాను, నా దగ్గర టాలెంట్ ఉంటే నన్ను గుర్తిస్తాను, టాలెంట్ లేకుండా వాళ్ళ దగ్గర నేర్చుకుంటా. ఆ రకంగా మనం ఇవ్వడం మొదలు పెట్టాము. 6,500 సర్టిఫైడ్ ట్రైనర్స్. వండర్ఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఇంతవరకు ఇది ఒక కుటుంబ పాలన నడిచింది. అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈజ్ గంపనాగేశ్వరరావు, వాళ్ళ వైఫ్, కోడలు, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు దాంట్లో, రిజిస్ట్రేషన్ మెంబర్స్. నో వి మేడ్ ఇట్ పబ్లిక్. దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరు కలిపి రిజిస్ట్రేషన్ చేసి దాంతో ఈ సంస్థ ప్రజలది. ఇప్పుడు ఇంకా నాది కాదు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎ మెంబర్ ఇన్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. వస్తుంది, దెన్ లెట్ ఇట్ మూవ్, ముందుకెళ్దాం అంతే. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, మోర్ మీరు పవర్ కూడా టు సార్. పంచుకోండి, మీరు కూడా పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. More Yes, power to you, yes. sir. Thank you very much for sharing. Okay. I want to touch లాస్ట్ the 1 minute madam's సార్. feet. సో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నడుస్తుంది అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ టీమ్. ఒకసారి అందరూ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే, చక్రి గారు, ఐబిఆర్ సార్, అండ్ విజయదుర్గ మ్యామ్, లక్ష్మీ ప్రియ మేడం గారు. సో మీరు అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే, తేజ, ఐబిఆర్, చక్రి, రవి. సో దీస్ ఆర్ ద పీపుల్ బిహైండ్ ద సక్సెస్ సార్. దే ఆర్ పుటింగ్ ఆల్మోస్ట్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్. అండ్ పోల శ్రీనివాస్ గారు. యా, సో వీళ్ళని కూడా అడగండి, దాన్ని వీళ్ళని కూడా మీరు చూసుకోండి. వెన్ యూ స్టార్టెడ్ గివింగ్ నా, డెఫినెట్లీ మీ లైఫ్ లో కొన్ని మార్పులు వచ్చేది వస్తాం. వెన్ యూ స్టార్టెడ్ గివింగ్, జస్ట్ అడ్మిన్ గా ఉండడము, లేకుంటే మొబైల్ ఆన్ చేయడము, లేకుంటే జూమ్ ఆన్ చేయడము, ఆ డ్యూటీ మీద ఉన్నా సరే, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నా సరే, ఈ ప్రోగ్రామ్ నడిపించడానికి కొద్ది కార్యకర్తగా ముందుకు వచ్చినా సరే, డెఫినెట్లీ సమ్ చేంజెస్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని టెస్టులు పెడతా ఉంటాడు దేవుడు, కానీ డెఫినెట్లీ విల్ బి విన్నర్. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్ టీమ్, వండర్ఫుల్. ఇలాగే ఇస్తూ ఉండండి. నేను చెప్తుంటాను కదా, నేను సగం చెప్తాను, మీరు పూర్తి చెప్పండి. ఓకే, నేను సగం చెప్తాను, మీరు పూర్తి చెప్పండి. చాలా మంది ఈ ప్రపంచం మీదకి వచ్చిపోతుంటారు, కొంతమందే ఇచ్చిపోతుంటారు. అందుకోసం వచ్చాము. వండర్ఫుల్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. రైట్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. Thank Thank you you so so much, much. sir. జై గురుదేవ్. Thank you so much, sir. కృతజ్ఞతలు సార్, కృతజ్ఞతలు సార్. Sir, more power to you. Thank you so much. శుభం కలిగండి. జై గురుదేవ్. జై గురుదేవ్. Good luck. Thank you, sir. First time I'm seeing Gampa, sir. Wow.